రాజకీయాలకి దేవుడిని ఆ దేవుడి దగ్గర జరుగుతున్న కార్యక్రమాలని నడుపుకుంటున్నాం మన తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో లడ్డు విషయంలో ఈ నేపథ్యంలో తమని టార్గెట్ చేస్తున్నటువంటి వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా రిమాండ్ రిపోర్ట్ని మెన్షన్ చేస్తూ కొన్ని పాయింట్స్ని రైజ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది. ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం ఏకంగా శ్రీ వెంకటేశ్వరుని లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన పార్టీ లడ్డూలో వాడే నెయ్యి కల్తీ జరిగిందంటే ఒక అబద్ధాన్ని సృష్టించి మొత్తం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు. కలియుగ వైకుంఠ క్షేత్రాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేశారు. శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగిందనేందుకు ఇప్పటివరకు చిన్న ఆధారం కూడా చూపడం లేదు. సిట్ రిమాండ్ రిపోర్ట్లో కూడా చంద్రబాబు చేసిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి నిర్ధారణ లేకపోయినా శ్రీవారి మహాప్రసాదంపై తప్పుడు ప్రచారం మానుకోవడం లేదు. సిబిఐ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్లో అభియోగాలని కాంట్రాక్టు ఉల్లంఘనలకు సంబంధించి మాత్రమే ఉన్నాయి. టీటీడీ అనుసరించిన విధానాలపైన కానీ లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందనే అంశాలకు సంబంధించి కానీ ఎలాంటి ప్రస్తావన లేదు. ఇందులో కనుగొన్న కొత్త విషయాలు లేవు. అయినప్పటికీ ఎల్లో మీడియా టీడీపీ భక్తులకు మనోభావాలను దెబ్బతీస్తూనే ఉన్నాయి. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం చేశారు. దాని చుట్టూనే రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని 2-3 నెలల పాటు తీవ్ర ఆందోళనకు నెట్టేశారు. హిందూ సమాజంలో అశాంతికి సంబంధించి ఎలాంటి హిందూ సమాజంలో వచ్చినటువంటి ఈ పరిస్థితి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఆదేశించింది. అయితే హిందూ సమాజంలో అశాంతి నుంచి కూడా సృష్టించారు. కానీ సిబిఐ రిమాండ్ రిపోర్ట్లో అసలు ఆ అంశానికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. కల్తీ నెయ్యి కలిసిందనడానికి ఆధారాలు కూడా లేవు. తిరుమలకు వచ్చే నెయ్యి ట్యాంకర్లను టీటీడీకి చెందిన ల్యాబ్లో పరిశీలిస్తారనే అంశాన్ని సిటీ రిమాండ్ రిపోర్ట్లో ధృవపరిచింది. జూన్ 12, 2024, జూన్ 20, జూన్ 25, జూలై 4 టీటీడీ ల్యాబ్ పరిశీలించి ప్రమాణాల మేరకే నెయ్యి ఉందని నిర్ధారించినట్టుగా ల్యాబ్ స్పష్టం చేసిందని సిట్ రిమాండ్ రిపోర్ట్ ద్వారా తేల్చింది. అంటే ఒకవేళ నెయ్యి కల్తీ జరిగితే దాన్ని అడ్డుకునే దృఢమైన వ్యవస్థ చాలా కాలంగా టీటీడీలో ఉందని స్పష్టమవుతుంది. ఇదే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి గట్టిగా చెప్తోంది. జూలై 6, జూలై 12 పంపిన 4 ట్యాంకర్ల ద్వారా వచ్చి నెయ్యి కల్తీపై ఆరోపణలు రావడం, ఎన్డీడీబీ రిపోర్టులు రావడంతో వాటిని లడ్డూ ప్రసాదం తయారీకి వాడకుండా తిప్పి పంపారనే విషయాన్ని కూడా సిబిఐ రిమాండ్ రిపోర్ట్లో స్పష్టం చేసింది. దాని అర్థం శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదన్నది అర్థమవుతుంది. ఈ వాస్తవాలను మరుగునపరిచి తప్పుడు ఆరోపణలతో ఎన్నాళ్ళుగా భక్తులకు ఆందోళన గురి చేసి చంద్రబాబు ఇప్పుడు అవే ఆరోపణలు చేస్తూ రాజకీయంగా టీడీపీకి రాజకీయ ప్రయోజనం కల్పించడానికి కొన్ని పచ్చ మీడియా మొక్కలు ప్రయత్నిస్తున్నాయి. మరోసారి మహాపాపానికి ఒడిగడుతున్నాయి. చంద్రబాబు హయాంలో 2014-19 మధ్య 14 నుంచి 15 ట్యాంకర్లను ఇలాగే వెనక్కి పంపారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో కూడా 18 ట్యాంకర్లు వెనక్కి పంపారు. అంటే పరీక్షలు చేసిన నాణ్యత లేకపోతే వెనక్కి పంపే ప్రక్రియ ఎప్పటి నుంచో ఉందని అర్థమవుతుంది. అలాంటప్పుడు చంద్రబాబు తప్పుడు ఆరోపణ చేయడం, ఇప్పుడు కూడా తన పార్టీ సోషల్ మీడియా ద్వారా శ్రీవారి భక్తులు మనోభావాలను దెబ్బతీసే విష ప్రచారం కొనసాగించిన హిందూ సమాజంపై దాడి కాదా? ఆరోపణలు ఎదుర్కొన్న ఏఆర్ డైరీ నుంచి నెయ్యి చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాటించే సరఫరా మొదలుపెట్టిందనే విషయాన్ని సిబిఐ తన రిమాండ్ రిపోర్ట్ ద్వారా నిర్ధారించింది. మరి ఎవరి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు? జూలై 6, జూలై 12 పంపిన ఆ 4 ట్యాంకర్ల నెయ్యి వాడకపోయినా 2 నెలల తర్వాత సెప్టెంబర్ 18 చంద్రబాబు గారు నెయ్యిని వాడారని ఉద్దేశపూర్వకంగా అన్న రాజకీయ లబ్ధి కోసం కాదా? ఈ ట్యాంకర్ల ద్వారా వచ్చే నెయ్యిలో వనస్పతి ఆయిల్ అవశేషాలను గుర్తించామంటూ చంద్రబాబు నియమించిన టీటీడీ ఈవో జూలై 23 చాలా స్పష్టంగా చెప్పిన ప్రసాదంలో జంతువులకు వాడారని, లడ్డూలు తయారు చేశారని, వాటిని భక్తులు తిన్నారని చంద్రబాబు ఇంతటి ఘోరమైన అబద్ధాలను ఎలా చెప్పగలిగారు? సెప్టెంబర్ 20 టీటీడీ ఈవో కూడా ట్యాంకర్లో వచ్చే నెయ్యిలో నాణ్యత లేదని తేలినందువల్ల ఆ నెయ్యిని వెనక్కి పంపామని వాడలేదని ఈవోఏ స్వయంగా చెప్పిన మాట నిజం కాదా? ఎన్డీడీబీ రిపోర్ట్లో ఆవులకు సరైన ఆహారం లేనప్పుడు అవి సరిగ్గా తినకుండా బలహీనంగా ఉన్నప్పుడు దాణాలో ప్రోటీన్ పదార్థాల కోసం వినియోగించే ముడి పదార్థాల వల్ల ఆ దాణాన్ని తిన్న ఆవుల నుంచి తీసిన పాల నుంచి కూడా ఇలాంటి ఫలితాలు వస్తాయని రాశారు. ఇది రిపోర్ట్లోనే ఉన్నప్పటికీ రాజకీయ లబ్ధి కోసం శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీయడం, మహాపాపానికి చంద్రబాబు ఒడిగట్టడం కాదా? సెప్టెంబర్ 25 కేసు నమోదు, సెప్టెంబర్ 29 రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు, ఈ 2 జరగకముందే సెప్టెంబర్ 18 లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని సాక్షాత్తు సీఎం హోదాలో చంద్రబాబు ప్రకటించడానికి సర్వోన్నత న్యాయస్థానం అని సుప్రీంకోర్టు తప్పుబట్టలేదా? ఒక ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించలేదా? సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వేసిన అనేక ప్రశ్నలకు సిట్ రిమాండ్ రిపోర్ట్లో సమాధానాలు లేవు. కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్పిన లడ్డూ ప్రసాదంలో జంతువులకు ఉందని సీఎం చంద్రబాబు ఎలా చెప్పారని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఆధారం లేకపోయినా అలా ఎలా మాట్లాడతారని కూడా నిలదీసింది. దీనిపై కూడా సిట్ స్పష్టత ఇవ్వలేదు. తమ నివేదిక తప్పు కావచ్చని ఎన్డీడీబీ రిపోర్ట్లో రాసినప్పుడు ఏ రకంగా దాన్ని పరిగణలోకి తీసుకుంటారని కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. దీనికి సమాధానాలు రిమాండ్ రిపోర్ట్లు లేవు. దేశంలో అనేక ల్యాబ్లు ఉన్నప్పుడు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించిన దానికి సమాధానాలు రిమాండ్ రిపోర్ట్లు లేవు. అసలు ముఖ్యమంత్రి కల్తీ ప్రకటన చేసేటప్పుడు లడ్డూలు ఎందుకు పరీక్షించలేదన్న సుప్రీంకోర్టు ప్రశ్నకి సమాధానం లేదు. వాస్తవాలు ఇలా ఉండగా రాజకీయ లబ్ధి కోసం చేసిన తప్పుడు ఆరోపణలకు దేవుని క్షమాపణ కోరి భక్తుల్లో విశ్వాసాన్ని పెంచాల్సి పోయి ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం మళ్ళీ దుష్ప్రచారాలు చేయడం, వక్రీకరణకు పాల్పడడం మరోసారి తిరుమల క్షేత్ర పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం కాదా అన్నటువంటిది వీళ్ళు హైలైట్ చేస్తుంది. ఒకటే, శ్రీనివాసుడు అక్కడ ఉంది, ఆయన సమక్షంలో ఎవరు తప్పు చేసినా ఊరుకోడు. ఇప్పుడు వీళ్ళు తప్పు చేసినా ఊరుకోడు, వాళ్ళు తప్పు చేసినా ఊరుకోడు. ఆ నమ్మకం అయితే ప్రతి భక్తుడికి ఉంది. ఏం జరుగుతుందో భవిష్యత్తు తేల్చాలి.